ఇద్దరు పిల్లలు ఎప్పటిలాగానే తమ నానమ్మ దగ్గర కథలు వినడం కోసం తమ ఇంటి వాకిట్లో కూర్చున్న నానమ్మతో కథ వినడానికి వస్తారు. నానమ్మ, నానమ్మ, మేమొచ్చేశాం, మాకు కథ చెప్పు. నానమ్మ, నాన్నొచ్చి పిలుచుకెళ్లేలోపు మీరు మాకు కథ చెప్పాలి. అలాగే పిల్లలు, ఇవాళ మీకు దేని గురించి కథ వినాలనుంది మీ ఇద్దరికీ? నానమ్మ, మేము నాన్న కాంగన్ అడవి గురించి మాట్లాడడం విన్నాము. అలాగా, చెప్పండి, ఏం విన్నారు మీరిద్దరూ? ఏముంది నానమ్మ, కాంగన్ అడవిలో ఎవరిదో ఆత్మ ఉందంట. ఆ అడవిలో ఎర్రచందనాన్ని రక్షిస్తోందంట. ఎవరైనా అక్కడికి సాయంత్రం 6 గంటల తర్వాత వెళ్తే లేదా ఎర్రచందనాన్ని దొంగిలించే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఆ ఆత్మ చంపేస్తోందంట. నానమ్మ, ప్లీజ్ మాకు చెప్పు, ఆ ఆత్మ గురించి చెప్పు. అసలు కాంగన్ అడవిని తను ఎందుకు రక్షిస్తోంది? నేను చెప్తాను బాబు. ఆ ఆత్మ ఒక ఆడమనిషిది. ఎప్పుడైతే నానమ్మ పిల్లలకు కథ చెప్పటం మొదలు పెడుతుందో అప్పుడు ఆ పిల్లల తండ్రి కాంగన్ గ్రామానికి పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి పిల్లలతో ఇలా అంటాడు. పిల్లలు, లోపలికి వెళ్ళండి. స్కూల్ నుంచి రాగానే కథ వినడం మొదలు పెడతారు. లోపలికి వెళ్ళండి, మిగతా కథ ఇంకెప్పుడైనా వినొచ్చు. నానమ్మ మాకు కాంగన్ అడవి గురించి కథ చెప్పడం మొదలుపెట్టింది. లోపలికి వెళ్ళమని చెప్పానా? ఏ కథ కూడా వినక్కర్లేదు. పిల్లలిద్దరూ నిరాశగా ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. అమ్మా, నువ్వు పిల్లలకి ఏం కథ చెబుతున్నావు? అదే దెయ్యం భూతం కదా. ఇక మీదట ఈ కాంగన్ అడవి గురించి ఆ పిల్లలకు చెప్పబాకమ్మా, వాళ్ళ మీద చెడు ప్రభావం పడుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళకి ఈ కథ చెప్పాల్సిందే కదా. ఎర్రచందనాన్ని కాంగన్ అడవుల్లో నుంచి దొంగిలించకుండా ఆపే వాళ్ల గురించి. అమ్మా వెళ్ళు, ఇక నువ్వు లోపలికి వెళ్ళు. ఎప్పుడు చూసిన వాకిట్లో కూర్చుంటావు. వెళ్ళు, లోపలికి వెళ్ళి భోజనం చెయ్యి. అమ్మా ప్లీజ్, పిల్లలకి ఈ కథ గురించి చెప్పబాకమ్మా. భవర్ తన తల్లితో ఆ మాట చెప్పి కాంగన్ పోలీస్ స్టేషన్కి చేరుకుంటాడు. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ రవీనా భవర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జై హింద్ సార్. జై హింద్. ఇంకేమైనా మిగిలిందా? గంధపు చెక్కలను దొంగిలించి ఇంతవరకు దొరకకుండా ఇంకెవరైనా ఉన్నారా? సార్, అమరీందర్ సింగ్ అనే ఒక గ్యాంగ్స్టర్ మాత్రమే ఇప్పుడు గంధపు చెక్కల్ని దొంగిలించగలుగుతున్నాడు. గ్రేట్. ఇప్పుడు ఆ అమరేంద్ర మాత్రమే మిగిలిన్నాడు. అతను కూడా నాలాగే నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాడు. త్వరలోనే అతను కూడా దొరికిపోతాడు. ఆ తర్వాత ఇంకెవరూ ఎడవ నుంచి చందనాన్ని దొంగిలించడానికి ప్రయత్నం కూడా చేయలేరు. భవర్ ఇంకా తన పోలీస్ ఫోర్స్ ఎర్రచందనం దొంగతనాన్ని చాలా వరకు ఆపించేశారు. ఇప్పుడు అసలు ఎవరూ కూడా ఎర్రచందనం దొంగిలించడం గురించి ఆలోచించరు, ఒక్క వ్యక్తి తప్ప. అతను చిన్నప్పటినుంచి కాంగన్ అడవిలోనే నివసిస్తున్నాడు. త్వరలోనే అతను పోలీస్ వాళ్లకి ఏకుమేకై కూర్చోబోతున్నాడు. ఆ వ్యక్తి పేరు పుష్ప. ఇలా ఇంకెంతకాలం? మనం ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే కొన్ని రోజుల్లోనే మనం రోడ్డును పడిపోతాం. ప్రశాంతంగా ఉండు నగేష్. నాకు ఒక విషయం చెప్పు. ఒకవేళ వీళ్ళందరి వ్యాపారాలు మూతపడ్డాయి అంటే ఈ అమరేంద్ర మాత్రం ఎర్రచందనాన్ని ఎలా స్మగ్లింగ్ చేయగలుగుతున్నాడు? పోలీసుల్లో ఎవరో ఉన్నారు, వాళ్లే అతన్ని కాపాడుతున్నారు. అతను లాల్గామి శుభగామి అడవుల్లో నుంచి చందనం దొంగిలించి అమ్ముతున్నాడు. మొత్తం మార్కెట్ అంతా కూడా అతని మీద నడుస్తుంది. ఓహో అలాగా. నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది నగేష్. వెన్నను తిన్నగా తీయలేకపోతే కాస్త వేలుని వంచాల్సిందే. ఇప్పుడు మనం కాంగన్ అడవిలోకి వెళదాం. మొత్తం కాంగన్ అడవంతా ఎర్రచందనంతో నిండిపోయింది. చెన్నైలో సరుకు కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. పుష్ప, నీకు అర్థం కావడం లేదా? అక్కడ ఎంత ప్రమాదం ఉందో. అక్కడ ఒక ఆత్మ ఉంది, ఆ వనాన్ని రక్షిస్తుంది. అందుకే ఎవరైనా అక్కడికి వెళ్తే కనుక తిరిగి రాలేరు. నేనైతే వెళ్తాను. మన సొంత అడవిలో అంత ఎర్రచందనం ఉన్నప్పుడు మనం వేరే అడవుల్లోకి ఎందుకు వెళ్ళాలి? ఇవాళే వెళ్తాను, ఇవాళ రాత్రికే. నువ్వు కూడా నాతో పాటు రావాలి, అర్థమైందా? వ్యాన్ తీసుకురా, బయట నిలబడి ఉండు. అడవిలోకి వెళ్ళి చూసి వస్తాను అక్కడ అసలు ఆత్మ ఉందా లేదా అని. అర్థమైందా? పుష్ప డిసైడ్ అవుతాడు ఇవాళ రాత్రికి తను భయంకరమైన కాంగన్ అడవుల్లోకి వెళ్ళాలి అని. ఆ అడవి ఎర్రచందనంతో నిండి ఉంటుంది. తనకి బాగా తెలుసు ఆ అడవిలో చెడు ఉద్దేశంతో వెళ్లే వ్యక్తి ఎప్పటికీ కూడా తిరిగి రాడు. మరొక వైపు భవర్ పోలీస్ స్టేషన్లో తన డెస్క్ మీద కూర్చుని ఉంటాడు.
అప్పుడే తన డెస్క్ మీద ఉన్న టెలిఫోన్ రింగ్ అవుతుంది. భవర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, కాంగన్ పోలీస్ స్టేషన్. ఇవాళ రాత్రి 12 గంటలకు మీ ఊరి ఎర్రచందనం సిండికేట్ మెంబర్ పుష్ప కాంగన్ అడవుల్లోకి ఎర్రచందనం దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి? ఎవరు నువ్వు? హలో హలో హలో. ఆ మాట చెప్పి అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేస్తాడు. భవర్ కాసేపు షాక్ అవుతాడు. ఆ తర్వాత రవీనాని పిలుస్తాడు. రవీనా, రవీనా. రవీనా భవర్ డెస్క్ దగ్గరికి వస్తుంది. ఎస్ సార్, చెప్పండి. ఇంటికి కాల్ చేసి చెప్పండి ఇవాళ రాత్రికి ఇంటికి రాను అని. ఇవాళ రాత్రికి మనం కాంగన్ అడవి దారిలో పుష్ప కోసం ఎదురు చూడాలి. తన ఛార్జ్ షీట్ని తయారు చేయి, బండిలో పెట్టు. తనని ఇవాళ రాత్రికే మనం అరెస్ట్ చేస్తే రాలతన్ని. కానీ సార్, తనకి వ్యతిరేకంగా మన దగ్గర ఏ ఆధారమూ లేదు. ఆధారం లేని కారణంగా మనం తనని వదిలేయలేం కదా. రవీనా, ఇవాళ మనం తన ఆటని కట్టించేయాలి. తనకంటే ఎర్రచందనం స్మగ్లర్ ఎక్కడా లేడు. తనని చంపేయాలి. ఆ తర్వాత మార్కెట్లో ఇంకెవరూ మిగలరు. పుష్ప ఇంకా నాగేష్ బండి తీసుకుని కాంగన్ అడవికి బయలుదేరతారు. దారి నిర్మానుష్యంగా ఉంటుంది. దూరదూరాల వరకు నిశ్శబ్దంగా ఉంటుంది. నాగేష్ బండి నడుపుతూ ఉంటాడు. తన మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే పుష్ప మొహం ఉత్సాహంతో నిండి ఉంటుంది. పుష్ప ఇంకా నాగేష్కి ఏమాత్రం తెలీదు. ఎప్పుడైతే వాళ్లు కాంగన్ అడవికి బయలుదేరారో అప్పటి నుంచి వాళ్లని ఒక బండి వెంబడిస్తోంది అని. అప్పుడే పుష్ప ఫ్రంట్ మిర్రర్లో బండిని చూస్తాడు. నాగేష్తో ఇలా అంటాడు. నువ్వు అసలు ఎందుకు ఎంత భయపడుతున్నావు? భయపడినా మరి. మనం ఎలాంటి అడవులోకి వెళుతున్నామంటే అక్కడ అందరినీ చంపేస్తున్నారు. చూడు, భయపడకు. నేనేదైతే చెప్తున్నానో జాగ్రత్తగా విను. ఒక బండి చాలాసేపటి నుంచి మనల్ని వెంబడిస్తుంది. ఎవరో అయితే వీళ్ళకి క్లూ ఇచ్చారు. నాగేష్ ఆ మాట విని చాలా భయపడతాడు. ఆ తర్వాత బండిని ఇంకా వేగంగా నడుపుతాడు. వెనక ఏదైతే బండి వస్తుందో అందులో భవర్ ఇంకా రవీనా కూర్చుని ఉంటారు. సో బహుశా వీళ్ళకి తెలిసిపోయినట్టుంది మనం వీళ్ళని వెంబడిస్తున్నామని. భవర్ తన బండిని వేగంగా పుష్ప బండి వెనక పోనిస్తాడు. దారంతా కూడా చెట్లతో నిండి ఉంటుంది. కేవలం కొంత దూరంలోనే కాంగన్ అడవి ఉంటుంది. అక్కడికి వెళ్లడం నిషేధం. నాగేష్ భవర్ బండి వెంబడించడం చూస్తాడు. అరే, వీళ్ళు మన వెనకే వస్తున్నారు. నువ్వేమీ భయపడకు, పోనివ్వు. వాళ్ళని అలాగే రానివ్వు. ఎప్పుడైతే అడవస్తుందో అప్పుడు నువ్వు ఆగకుండా తిన్నగా లోపలికి పోనిచ్చేసి. ఈ పిరికి పందలు భయపడి అడవులోకి రానే రాలేరు. భవర్ బండిని ఇంకా వేగంగా పోనిస్తాడు. కొంతసేపట్లోనే వాళ్లు అడవి దగ్గరికి చేరుకుంటారు. చూస్తారు, అక్కడ ఒక వార్నింగ్ బోర్డు ఉంటుంది. డేంజర్ ఎహెడ్, నో ఎంట్రీ. పుష్ప నాగేష్తో చెప్తాడు. పద, ఆత్మ దగ్గరికి వెళదాం మనం. ఫాస్ట్గా పోనివ్వు. చచ్చాన్రా పుష్ప. నాగేష్ కాంగన్ అడవిలోకి వెళ్లిపోతాడు. ఇక భవర్ తన బండికి వెంటనే బ్రేక్ వేస్తాడు. తను చూసేసరికి పుష్ప కాంగన్ అడవిలోకి వెళ్లిపోతాడు. ఈ పుష్ప స్వయంగా తన చావుని కొని తెచ్చుకున్నాడు. ఎవరైతే రాత్రి వేళ ఈ అడవిలోకి వెళ్తారో వాళ్ళైతే ప్రాణాలతో తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఈ పుష్ప తనను తాను ఏదో పెద్ద మగోడు అనుకుంటాడు. తనకు అస్సలు తెలియదు ఇక్కడ ఒక ఆత్మ ఉందని. అది ఈ అడవిని రక్షిస్తుంది. సార్, ఈ అడవిని ఎవరి ఆత్మ రక్షిస్తోంది? పర్వతం ఆత్మ. భవర్ తన బండిని వెనక్కి తిప్పి వెళ్లిపోతాడు. మరొకవైపు నాగేష్ ఇంకా పుష్ప బండి కాంగన్ అడవిలో ఒక చెట్టుకి గుద్దుకుంటుంది. నాగేష్, నాగేష్! పుష్ప బండిలోంచి కిందకి దిగుతాడు. అడవిలో అటూ ఇటూ చూస్తాడు. నెమ్మదిగా తను ముందుకు అడుగులు వేసి అడవి లోపలికి వెళ్తాడు. ఎప్పుడైతే తను లోపలికి వెళ్తాడో అప్పుడు తనకి పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు కనిపిస్తాయి. తన మొహంలో సంతోషం కనిపిస్తుంది. అప్పుడే తన వెనక నుంచి ఏదో నీడ వెళ్తుంది. పుష్ప వెనక్కి తిరుగుతాడు. ఎవరు? ధైర్యం ఉంటే ముందుకురా. నువ్వసలేమనుకుంటున్నావు? నువ్వక్కడవే ఇక్కడ చందనం దొంగిలిస్తుంటే నేను చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా? పుష్ప వెనక నుంచి మళ్లీ ఏదో నీడ వెళ్తుంది. ఈసారి పుష్ప ముందు కంటే ఎక్కువ అప్రమత్తమవుతాడు. తను నెమ్మదిగా వెనక్కి వెళ్తాడు. ఎప్పుడైతే తన చేతిని ఎర్రచందనం చెట్టు మీద పెడతాడో అప్పుడు ఒక పెద్ద వెలుగుతో పర్వతమ్మ ఆత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. పుష్ప భయపడతాడు.
తనకి తన కళ్ల మీద అస్సలు నమ్మకం ఉండదు. పర్వతమ్మ తనని చేతులతో పైకెత్తుతుంది. పుష్ప భయపడిపోతాడు. కాని తన భయాన్ని పక్కన పెట్టి అతను పర్వతమ్మ ఆత్మతో ఇలా అంటాడు. పుష్ప, పుష్ప నా పేరు. నన్ను చూసి ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ నేను. అసలు ఈ పర్వతమ్మ ఎవరు? ఆవిడ ఆత్మ కాంగన్ అడవులను ఎందుకు రక్షిస్తోంది? బవర్కి దీని గురించి కాల్ చేసి చెప్పింది ఎవరు? పుష్ప పర్వతమ్మ ఆత్మ నుండి తప్పించుకుంటాడా? తెలుసుకోవడానికి ఎదురు చూడండి పుష్ప తరువాతి భాగం కోసం.